హాయ్ వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం ట్రెడిషనల్ పద్ధతిలో పాయసంని పెసరపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీన్ని యూజువల్గా మనం విలేజెస్లో ఫంక్షన్స్లో దీన్ని చూస్తూ ఉంటాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, సగ్గుబియ్యం, సేమియా, బెల్లం, నెయ్యి, మన చాయిస్కి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్. పాలను మాత్రం నేను ముందుగా కాంచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. థిక్గా ఉండే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నేను పొట్టు పెసరపప్పును తీసుకున్నాను. రెగ్యులర్ పప్పును కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని కడిగి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యంని కూడా మనం వాష్ చేసి ముందుగా ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని పెసరపప్పుని కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల పాయసంలో పప్పు చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుంది. ఇలా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా సిమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనకు పప్పు మంచి రంగులోకి సిమ్లో ఫ్రై అయిపోయింది. ఇలా మనం సగ్గుబియ్యంని మాత్రం కొంచెం ఓపికగా సిమ్లో మనం ఇలా కలుపుకుంటూనే బాయిల్ చేసుకోవాలి. అడుగు పట్టేస్తుంది కలపకుండా గాన అలా వదిలేసామంటే. ఇంకో గిన్నెలో మనం పెసరపప్పును కూడా బాయిల్ చేసుకుందాం. పప్పు మరీ చెదిరిపోకుండా పలుకుగా ఇలా పగిలినట్టు బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా మనం అన్నింటినీ విడివిడిగా బాయిల్ చేసుకున్నామంటే మిక్స్ చేసేసుకోవడమే లాస్ట్లో మనం. ఇలా మనం మరో కడాయిలో కొద్దిగా నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలాచీ కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ పాయసం రెసిపీ మనం సమ్మర్ టైంలో ట్రై చేసామంటే బాడీకి చాలా కూల్గా కూడా హెల్తీగా కూడా ఉంటుంది. సేమియాని మనం కొద్దిగా మనం రోస్ట్ చేసుకుంటే జస్ట్ గీ ఫ్లేవర్ కోసం సరిపోతుంది. ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత మనం ఇలా మరుగుతున్న పాలలో సేమియాని యాడ్ చేసేసి బాయిల్ చేసేద్దాం. మనకు పప్పులు, సేమియా, సగ్గుబియ్యం అన్నీ మనం 50 నుంచి 75 గ్రాముల మధ్యలో తీసుకున్నామంటే దానికి 1 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. ఇలా మనం సేమియా మనకు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు మనకు పాలలో ఒక 2 to 3 మినిట్స్ మనకు బాయిల్ అయిందంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకుందాం. మనం పాలను పట్టి ఎక్కువ తక్కువలో మనం ఆ టైంకి అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు పాలు చిక్కగా మరగడం వల్ల కన్సిస్టెన్సీ కూడా మనకు చాలా థిక్గా క్రీమీగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం పొడి బెల్లం కానీ లేదా నార్మల్ బెల్లం కానీ చక్కెరని ఇష్టపడే వాళ్ళు చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ బెల్లం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం కరిగే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. చివరిగా మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది హాట్గా కానీ కూల్గా కానీ ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్.
Like, share, subscribe for more recipes.